పీపుల్ని పిలిచి నాకు సంబంధం లేని వాళ్ళని కూడా ఎంతో మందిని పిలిచి లైక్ చూపించడం సినిమా. వాళ్ళు లైక్ ఎన్నో పాయింట్స్ దగ్గర వాళ్ళకి హై వచ్చి లైక్ దే ఆర్ లైక్ క్రయింగ్, దే ఆర్ లైక్ లాఫింగ్, దే ఆర్ షౌటింగ్. సో ఒక చిన్న సినిమాకి ఇంత గ్రేట్ ఆదరణ లభించడం అన్నది నాకు అదే సక్సెస్ నాకు. సో ప్లీజ్ మీరు ప్రతి ఒక్క ఆడియన్స్ రివ్యూ తీసుకోండి, మీడియా వాళ్ళు మీరు కూడా 100% చూడండి సినిమా. సినిమా చూడకుండా మాత్రం రివ్యూ ఇవ్వకండి, సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది సినిమా. ఇది మీ కథ, నా కథ కాదు, గౌతమ్ గారు కాదు హీరో దీంట్లో, మీ అందరి కథ ఇది. మీరు హీరోల సినిమాలు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. థ్యాంక్ యూ. అందరూ ఆడియన్స్ లో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గట్టిగా హిట్ కొడతాం భయ్యా సోలో బాయ్ సినిమాలో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా 17 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లేడీస్ కానీ, జెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. తప్పకుండా సోలో బాయ్ పెద్ద హిట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. థ్యాంక్ యూ. నిజంగా థియేటర్ మొత్తం ఎంత ఎంజాయ్ చేశారు అంటే అసలు నిజంగా ఒక్క పాయింట్ లో కూడా మనకి ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. మరి ఎంత తొందరగా అయిపోయింది సినిమా అని అనిపించింది. అండ్ ఎస్ అఫ్ కోర్స్ యూత్ కి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది, అండ్ లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. సో ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిలకి సోలో బాయ్ మంచిగా కనెక్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలు మీరు ఫిదా అయిపోతారు. సారీ లేదు యా ఇది ఏంటంటే గౌతమ్ ఎస్ అఫ్ కోర్స్ నా ఫ్రెండ్. దాంతో పాటు గౌతమ్ని వేరే వర్షన్లో చూసాము బిగ్ బాస్లో. అదే సినిమాలో చూస్తే గౌతమ్ అయినా నిజంగానే అంటే అంత అల్టిమేట్ పర్ఫార్మెన్స్. నా ఫ్రెండ్ అనేది చెప్పట్లేదు, టు బీ ఫ్రాంక్ ప్రాపర్లీ మీరు అందరూ చూస్తేనే తెలుస్తుంది. సో బిగ్ బాస్లో చూసిన వర్షన్కి సినిమాలో వాడి పర్ఫార్మెన్స్ చూసిన దానికి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. డెఫినెట్లీ ఇలాంటి ఒక సినిమా చూడకపోతే నిజంగా ఒక మంచి కథని మిస్ అవుతారు. యూత్ ఎక్స్పెషల్లీ సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో బాయ్ గురించి చెప్పాలంటే సినిమా అయితే చాలా బాగుంది. అండ్ నేను ఓపెన్గా చెప్తున్నా, మా గౌతమ్ నుండి నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రకంగా యాక్ట్ చేస్తాడు, ఈ రకంగా డ్యాన్స్ చేస్తాడు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా ఎంగేజ్ చేసింది. ముఖ్యంగా నాకు ఇందులో నచ్చిన క్యారెక్టర్స్ అనితా చౌదరి గారిది, మన పోసాని మురళీకృష్ణ గారిది, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. థియేటర్లో చూస్తుంటే చాలా వైబ్ ఇచ్చి సాంగ్స్ అయితే మాత్రం. అండ్ నేను ఒక 2-3 క్యారెక్టర్ని అయితే బాగా కనెక్ట్ అయ్యాను. మీరందరూ తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న థియేటర్స్లో మన గౌతమ్ బాయ్ సోలో బాయ్ని చూసి ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా నచ్చింది. అండ్ ఎవ్రీ ఒక మిడిల్ క్లాస్ అందరూ కనెక్ట్ అవుతారు. ఫాదర్ ఇమోషన్ అవ్వనివ్వండి, లేదా మీ హార్ట్ బ్రేక్స్ కూడా బాగా ఉంటాయి. సో చాలా కనెక్ట్ అయిపోతాము. అండ్ గౌతమ్ డాన్స్ అయితే ఇరగదీశాడు, డాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ కూడా అద్దరిపోయాయి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. సోలో బాయ్ అయితే రిలీజ్ అయిపోయింది థియేటర్స్లో.